వేరే ఊళ్ళకి వెళ్ళి వస్తారు అంటే అది వేరు. లోకల్లోనే ఉంటారు, ఆడికి పోయి ఓటేసి రారు. ఇంకా పోతా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చిర్రా అంటారు. డబ్బులు నీకేం అవసరం? నీకు హక్కు, నీవు రాజకీయ పరంగా నువ్వు పాల్గొనాలన్నా, నీకు ప్రశ్నించే తత్వం నీకు ఉన్నప్పుడు నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఓటుకు? యూట్యూబ్ వీడియోలల్లో కూడా కరెక్ట్గా మీరు మాట్లాడతారు. నాకు అందరికి పక్కింటోనికి ఇచ్చిర్రు, నాకు డబ్బులు ఇవ్వలేదు. పక్కింటోనికి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అడగవు? నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తానో నువ్వు అడగాలి కదా. నాకు డబ్బులు ఇస్తాడని నువ్వెందుకు గర్మకాడు ఉండి ఎదురుస్తున్నావు? పక్కింటోనికి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడే డబ్బులు నువ్వు ఎందుకు వంచుతావు? నువ్వు ఈ డబ్బులు ఎక్కడి నువ్వు అడగాలి కదా. నువ్వు అడగలేకపోతున్నావు అంటే నీకు రాజకీయ హక్కు లేదు, నీకు ప్రశ్నించే హక్కు లేదు. అంటే ఓడే బుచ్చగాని లెక్క నాకు డబ్బులు ఇవ్వలే అని అడుగుతున్నావు, అడక్క తింటున్నావు అన్నట్టు. ఒక ఓటును అడ్డం పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే నీకు ఓటేస్తా, నాకు మందు తాగిస్తే నీకు ఓటేస్తా, నాకు బిర్యానీ పెడితే నీకు ఓటేస్తా అని నువ్వు అడుక్కుంటున్నావు. నీ ఓటు వాడడుకుంటాడని మీరు అనుకుంటారు, కానీ కాదు, మీరు పైసలు అడుక్కుంటారు. బుచ్చగాల లెక్క అడుక్కుంటారు మీరు. అడుక్కోకుండా వాడు నీ ఇంటికి రాడు, నువ్వు డేరుగా పోయి నువ్వు ఓటేసి రా. నీకైనా పనులు కాకపోతే వాడిని ప్రశ్నించు. నేను అంటే వాడు వింటాడా అని ఎప్పుడు అనుకోవద్దు. ఒక ప్రయత్నం చేయాలి, మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఏం తెలియని వాళ్ళం రాజకీయం మాట్లాడుతున్నాం, ఏం మాకు చదువు శాతం రాని వాళ్ళం రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని చదువులు వచ్చి మీకు జ్ఞానం ఉండి అన్ని రకాలుగా సోమతి మీకు అన్ని రకాలుగా ఉండి కూడా రాజకీయం మాట్లాడతలేరు, రాజకీయం గురించి మీరు తెలుసుకుంటలేరు. కాబట్టి దయచేసి రాజకీయం నేర్చుకోండి. రాజకీయం చాలా అవసరం. అంత ఇతర దేశాలలో దోసుకుంటారు, వాడు మన పాకిస్తాన్ మన దాడికి వస్తాడు అంటాను కదా. మనం మేలుకుంటలే, ముందుగా మనోడు మనల్నే కాజేస్తాడు. మన డబ్బు ఎక్కడికి పోతుంది? మన ట్యాక్స్ రూపకంగా మన డబ్బు ఏమవుతుంది? పేదవాడు ఇంకా పేదవాడి లెక్కనే ఉంటాడు. ఎందుకు ఉండాలి? దాని గురించి ప్రశ్నించండి. వాడు అడక తింటాడు, నేనైతే మంచిగా ఉన్నా కదా అని ఎప్పుడు అనుకోవద్దు. లేనోని కోసం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దాన్నే రాజకీయం అంటారు, రాజకీయం మాట్లాడుంటారు, రాజకీయ జ్ఞానం అంటారు. అది ఏది లేకపోతే నువ్వు సోమరిపోతుగా మిగిలిపోతావు. నువ్వు చచ్చిపోయే ముందు కూడా సోమరిపోతు చనిపోయాడు అని అంటారు. ఒక జ్ఞానవంతుడు చనిపోయాడు అనే పేరు తెచ్చుకోండి, మంచిగా రాజకీయంగా ఎదగండి అందరూ. ఏమైనా తప్పులు అనిపిస్తే నన్ను క్షమించండి. ఆవేశంగా చేస్తలేను, ఆలోచనగా ఈ వీడియో చేస్తున్నా. ఎప్పుడు చూసినా కూడా సరిగ్గా ఓట్లు వేస్తలేరు. శాతం అనేది ప్రతి ఎలక్షన్ తగ్గిపోతూ ఉంది. ప్రతిసారి ఎలక్షన్ ఓట్లు తగ్గిపోతూ ఉన్నాయి అంటే మన జ్ఞానం తగ్గిపోతుంది అని అర్థం. మనం ప్రజల సంఖ్య తగ్గడం కాదు, ఓటు సంఖ్య తగ్గడం కాదు, ఓటు సంఖ్య పెరుగుతుంది, ఆ వేయడం తగ్గిపోతుంది. అంటే దానివల్ల మన జ్ఞానం తగ్గిపోతుంది అని అర్థం. మన ఆలోచన అనేది రాజకీయం వైపు, పిల్లల భవిష్యత్తు వైపు ఉండలేదు. ఏమున్నా తిరుగుడు మీద, మందు తాగుడు మీద, జల్సాల మీద ఈ ఆలోచన ఈ వైపు పోతుంది, కానీ రాజకీయం వైపు మీది ఆలోచన అవుతలేదు. దయచేసి మీరు నేను చెప్పే ప్రతి మాట మీకు తప్పుగా అనిపించచ్చు, కానీ దయచేసి ఆలోచించండి ఎవరు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ.